మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. 2 డిజిట్ ఫస్ట్ చేద్దాము, దాని తర్వాత 3 డిజిట్స్కి వద్దాం. 11 into 86. స్టెప్ నెంబర్ 1 ఏమవుతుంది సార్? 86 ముందు ఒక జీరో పెట్టుకున్నాను, యూనిట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను, యూనిట్ డిజిట్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. 6 + 8 ఎంత? 14, 4 1 క్యారీడ్, 8 + 0 8, 8 + 1 ఎంత? 9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 946. ఫస్ట్ 2 డిజిట్ చేస్తున్నాము, దెన్ 3 డిజిట్లో మనం చూద్దాం. 11 into 29, 11 into 29. 29 ముందు ఒక సున్నా పెట్టుకున్నాను, 29 ముందు ఒక సున్నా పెట్టుకున్నాను, రైట్. నవ్ ఇక్కడ చూస్తే యూనిట్ డిజిట్ 9 యాజ్ ఇట్ ఈస్. 2 + 9 ఎంత? 11, 1 క్యారీడ్, 2 + 0 2, 2 + 1 3, రైట్. ఆన్సర్ ఎంత? 319. ఆన్సర్ ఎంత? 319. 2 డిజిట్స్కి చాలా ఈజీ ఉంది. నౌ 3 డిజిట్స్కి మనం ఎలా చెయ్యాలి? 3 డిజిట్స్కి మనం ఎలా చెయ్యాలి? 111 into 378. నవ్ ఇక్కడ చూడండి సార్, అదే మెథడ్ యూజ్ చేద్దాం. 111 into 378. 378 నంబర్ రాయండి, 378 నంబర్ రాయండి. 111లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. 2 zeros ముందు పెట్టుకోండి, 2 zeros వెనక్కి పెట్టుకోండి. సార్ వాల్యూ మారుతుంది కదా, నేను నెక్స్ట్ స్టెప్లో దాన్ని చేంజ్ చేస్తాను. 111లో 3 వన్స్ ఉన్నాయి, 2 zeros ముందు పెట్టుకోండి, 2 zeros వెనక్కి పెట్టుకోండి. 0 + 0 + 8 ఎంత? 8. ఇది అయిపోయింది. ఇదే కదా సార్ ఇది? 0 + 0 + 8. దాని తర్వాత 0 + 8 + 7. 0 + 8 + 7 ఎంత? 15. 5 1 క్యారీడ్. ఇది 3 డిజిట్స్ తీసుకున్నాను, ఇది 3 డిజిట్స్ తీసుకున్నాను. ఇక్కడ మీకు అర్థమవుతుందా సార్? 7 + 8 15, 5 1 క్యారీడ్, 5 1 క్యారీడ్. ఇది అయిపోయింది. 8 + 7 15, 15 + 3 18, 18 + 1 19, 9 1 క్యారీడ్. ఇక్కడ మీరు చూడండి సార్, 8 + 7 15, 15 + 3 18, 18 + 1 19, 9 1 క్యారీడ్. ఇది కూడా అయిపోయింది. 7 + 3 10, 10 + 0 10, 10 + 1 11, 7 + 3 10, 10 + 1 11, 3 + 1 4. అంతే కదా సార్ మనకు వచ్చిన ఆన్సర్? 41958. 41958. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమంపుల్. 11 into 12. ఒకటే మెథడ్ 2 వన్స్కి, 3 వన్స్కి, 4 వన్స్కి, 5 వన్స్కి, ఎన్ని వన్స్కైనా ఉపయోగపడుతుంది. మెథడ్ ఏంటంటే 12 తీసుకోండి. 11లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్ ఉన్నాయి. సింగిల్ జీరో ముందు పెట్టుకోండి, సింగిల్ జీరో వెనక పెట్టుకోండి, రైట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. 2 వన్స్ ఉంది కాబట్టి గ్రూప్ ఆఫ్ 2 డిజిట్స్ తీసుకోండి. 0 + 2 ఎంత? 2 యాజ్ ఇట్ ఈస్. ఇది అయిపోయింది. 2 + 1 ఎంత? 3. ఇది అయిపోయింది. 1 + 0 ఎంత? 1. కాబట్టి ఆన్సర్ ఎంత? 132. 132. సపోజ్గా 111 into 438 ఉంది. ఇక్కడ చూడండి సార్, 111 into 438 ఉంది. 111 into 438 ఎలా చేయాలి? స్టెప్ నంబర్ 1, 438 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 111లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. 2 సున్నాలు ముందు, 2 సున్నాలు వెనకాల. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దాని తర్వాత 111 కాబట్టి రైట్ సైడ్ నుంచి గ్రూప్ ఆఫ్ 3 డిజిట్స్ రండి. 0 + 0 + 8, 8. ఇది అయిపోయింది. ఇది మళ్ళీ 0 + 8 8, 8 + 3 11, 11 అంటే ఇది 1, ఇది 1. ఇది అయిపోయింది. 8 + 3 11, 11 + 4 15, సారీ 8 + 3 11, 11 + 4 15, 15 + 1 16. ఇది 6, ఇది 1 క్యారీ. ఇది కాదు. 4 + 3 7, 7 + 0 7, 7 + 1 8, 4 + 0 + 0 4. ఆన్సర్ ఎంత? 48618. అందరికీ లాజిక్ అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి. అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ లాజిక్ అన్ని నంబర్ ఆఫ్ వన్స్ ఎన్నున్నా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది, రైట్. సపోజ్గా మనము
4 1s ఇంటూ 37 చెయ్యాలి. 4 1లు ఇంటూ 37 చెయ్యాలి. 4 1s ఇంటూ 37. నవ్వు ఇక్కడ చూడండి సార్, 37 రాసుకున్నాను. 4 1లు ఉంది కాబట్టి ముందు 3 zeros, లాస్ట్లో 3 zeros. 000, 37, 000. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. రైట్, సింపుల్ మెథడ్. 4 1s ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి గ్రూప్ ఆఫ్ 4 డిజిట్స్ యాడ్ చేసుకుంటూ రండి. 0 + 0 + 7, ఇది 7 పోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ 0 + 0, 0 0 + 7, 7, 7 + 3 10, 10 అంటే 0 1 క్యారీడ్, ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఈ 4 4 4 1లు. సో 0 + 7, 7 + 3 10, 10 + 0 10, 10 + 1 11, 1 క్యారీడ్, ఇది అయిపోయింది. మళ్ళీ 7 + 3 10, 10 + 0 + 0 10, 10 + 1 11, 3 + 1 4, 3 + 1 4. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ ఏంటంటే ఎన్ని ఒకట్లుంటే దానికి ఒకటి తక్కువ సున్నాలు ముందొకటి వెనకాల ఒకటి పెట్టుకోండి. రైట్ సైడ్ నుంచి కీప్ ఆన్ యాడింగ్ ద నంబర్ ఆఫ్ గ్రూప్స్. 3 1s ఉంటే టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 3 digits అండ్ యాడ్. 4 1s ఉంటే టేక్ ఏ గ్రూప్ ఆఫ్ 4 digits అండ్ యాడ్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తీసుకుంటాను. 1 2 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. 11 × 12, 12 రాసుకున్నాను. 11లో 2 1లు ఉంది కాబట్టి 1 0 ముందు 1 0 వెనకాలి. రైట్ సైడ్ నుంచి గ్రూప్ ఆఫ్ 2 digits. 0 + 2 2, 2 + 1 3, 0 + 1 1. ఆన్సర్ ఎంత? 132. ఆన్సర్ ఎంత? 132. 11 × 24, 24. 2 1s ఉంది కాబట్టి 1 0 ముందు 1 0 వెనకాల. 2 1s కాబట్టి 0 + 4 4, 4 + 2 6, 2 + 0 2. ఆన్సర్ ఎంత? 264. 7 12. 11లో 2 1లు ఉన్నాయి కాబట్టి 1 0 ముందు 1 0 వెనకాల. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఒక 11 కాబట్టి 2 యాడ్ చేయండి, 2 digits యాడ్ చేయండి. 0 + 2 2, 2 + 1 3, 1 + 7 8, 0 + 7 7. ఆన్సర్ ఎంత? 7832. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 11కు ఒక లాజిక్, 111కు ఒక లాజిక్, అలా ఏమీ చేయకుండా ఏ సిరీస్ ఆఫ్ 1s ఉన్నా కానీ మనము ఇలా సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్, అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. 643 × 11, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా చేయొచ్చు. 643, 1 0 ముందు 1 0 వెనకాల. 11 × 643. 11లో 2 1లు ఉన్నాయి కదా. 0 + 3 3, 3 + 4 7. రైట్, 6 + 4 10, 6 + 1 7. ఆన్సర్ ఎంత? 7073. 7073. లాజిక్ క్లియర్ అనుకుంటా. క్లియర్ అనుకుంటే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. 11 111, 4 1s 5 1s. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్. ఇది టైప్ 1. టైప్ 1లో మనం ఏం చేసాం? 11కి డెవలప్ అయిన ఒక లాజిక్ని 111, 4 1లు, 5 1లను కూడా